హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. తెలంగాణలో హుందాయ్ మెగా టెస్ట్ సెంటర్. సిఎల్లో హుందాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధికి జ్ఞాపిక అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో మంత్రి శ్రీధర్ బాబు తదితరులు. హైదరాబాద్లోని ఇంజనీరింగ్ కేంద్రం విస్తరణ. సీఎం రేవంత్ రెడ్డితో చర్చల అనంతరం సంస్థ ప్రతినిధుల వెల్లడి. టెక్స్టైల్స్ రంగంలో పెట్టుబడులపై కోఫాటి ఆసక్తి. దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హుందాయ్ మోటార్ కంపెనీ దాని భారతీయ విభాగమైన హుందాయ్ మోటార్ ఇండియా ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ తెలంగాణలో మెగా కార్ టెస్ట్ సెంటర్ స్థాపించాలని యోచిస్తుంది. ఈ సెంటర్లో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సౌకర్యం, విద్యుత్ వాహనాలు సహా అత్యాధునిక టెస్ట్ కార్ల సౌకర్యం ఉంటుంది. అలాగే హైదరాబాద్ లో ఉన్న ఇంజనీరింగ్ కేంద్రం పునరుద్ధరణ, ఆధునీకరణ, విస్తరణ ద్వారా హెచ్ఎంఐ భారత్ సహా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించనుంది. తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తుంది. ఈ మగువలు గని పార్టీలు సింగరేణి బొగ్గు గనుల్లో పనిచేసేందుకు వెనకాడని అమ్మాయిలు. ఇప్పటికే 600 మందికి పైగా సింగరేణి గనిలో చేరిక. బీటెక్, ఎంటెక్, ఎంబీఏ చదివి కఠిన శ్రమకు సై అంటూ సింగరేణిలో పనిచేసేందుకు ముందుకు వస్తున్న అమ్మాయిలు. సింగరేణి బొగ్గు గనుల్లో త్రవ్వకాలకు బయలుదేరిన అమ్మాయిలు ఈ చిత్రంలో చూడొచ్చు. డంపర్ను నడిపే అవకాశం మాకివ్వండి, మేమేం తక్కువ కాదు అంటున్న అమ్మాయిలు ఈ చిత్రంలో చూడొచ్చు. ఈ యువతి పేరు ఎం శిరీష. బీకాం కంప్యూటర్లో డిగ్రీ ఉత్తీర్ణురాలు. మందమరి వద్ద గల ఉపరితల ఓపెన్ కాస్ట్ బొగ్గు గనిలో బదిలీ వర్కర్ గా మార్చిలో సింగరేణి సంస్థలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. 2 రోజుల క్రితం సింగరేణి సిఎండి ఎన్ బలరాం మహిళా ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా తనకు డంపర్ వాహనం నడిపే పని ఇవ్వాలని కోరడంతో ఆయన ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ పని ఎంత శ్రమతో కూడుకున్నదో తెలియడం ఆయన ఆశ్చర్యానికి కారణం కాగా, తెలిసి అంత తెగువ ప్రదర్శించడం ఆమె సాహసానికి నిదర్శనం అంటూ సింగరేణి సిఎండి బలరాం ఆమెకు అభినందన తెలిపారు. అంతరిక్షం, సముద్ర గర్భం ఇలా ప్రవేశించిన రంగం ఏదైనా అందులో తమ ముద్ర వేసుకుంటున్నారు ఈ కాలం అమ్మాయిలు. మేధోపరమైన ఉద్యోగమే కాదు, శారీరక శ్రమతో కూడిన పనుల్లోనూ సత్తా చాటుకుంటూ తాము పురుషులకు ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు ఈ మహిళలు. కఠిన వాతావరణ పరిస్థితులు ఉన్న సింగరేణి బొగ్గు గనుల్లోనూ పనిచేసేందుకు ముందుకొస్తున్నారు అమ్మాయిలు. అలాగని వీరంతా అక్షర జ్ఞానం లేని వారేం కాదు. చిన్నప్పటి నుంచి కాయ కష్టం చేసిన వారు అంతకన్నా కాదు. ఉన్నత చదువులు చదివిన విద్యావంతులు ఈ అమ్మాయిలు. బదిలీ వర్కర్ గా చేరుతున్న అమ్మాయిల్లో డిగ్రీ, పీజీలు చదివిన ఉన్నత విద్యావంతులు ఉండడంతో వారిని బొగ్గు తవ్వకాలకి పరిమితం కాకుండా కార్యాలయాల్లో లేదా గనుల్లో అవసరమైన ఇతర పనులు అప్పగిస్తున్నారు. సంస్థలో వివిధ దశల్లో 600 మందికి పైగా మహిళలు ఉద్యోగాలు పొందారు. వీరిలో సాంప్రదాయ డిగ్రీ పాస్ అయిన వారు 250 మంది కాగా, బీటెక్ 60 మంది, ఎంటెక్ 11 మంది, ఇంకా పలువురు ఎంబీఏ, ఎంసీఏ వంటి పీజీలు చదివిన వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య 10% కన్నా తక్కువే. వివిధ ఉద్యోగాలకు నిర్వహిస్తున్న రాత పరీక్షల్లోనూ అమ్మాయిలు ప్రతిభ చూపుతున్నందున వారి సంఖ్య త్వరలో గణనీయంగా పెరుగుతుందని ఆశిస్తున్నాం అని సింగరేణి వర్గాలు తెలిపాయి. సింగరేణిలో మహిళా ఉద్యోగులు చేరడంపై సిఎండి బలరాం వాక్య ఒకటి చూద్దాం. గనుల్లో బొగ్గు తవ్వకాలకు సిద్ధమంటూ చదువుకున్న అమ్మాయిలు ముందుకు రావడం శుభ పరిణామం. పుట్టి పెరిగిన ప్రాంతంలో కొలువు చేసుకోవచ్చనే భావన. సింగరేణిలో ఉద్యోగ భద్రత ఉంటుందనే నమ్మకంతో ఎక్కువ మంది అమ్మాయిలు సంస్థలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించేందుకు ఆసక్తి చూపుతున్నారు. గనుల్లోకి వెళ్ళడానికి కష్టమైన పనులు చేసేందుకు కూడా సిద్ధపడుతున్నారు. చేరిన వారెవరు ఫలానా పని చేయం అనే మాట ఆడడం లేదు. బొగ్గు నింపిన డంపర్ వాహనాన్ని ఉపరితల గనిలో కొండ చర్యల మాదిరిగా ఏటవాలుగా ఉండే మట్టి రోడ్లపై నడుపుతూ పైకి తీసుకురావాల్సి ఉంటుంది. అలాంటి పని చేసేందుకు అవకాశం ఇవ్వాలని శిరీష అనే ఉద్యోగి అడిగారు. ఆమె మనోధైర్యం చూసి నాకు ముచ్చటేసింది అంటూ సింగరేణి సిఎండి బలరాం చెప్పారు. 1 ఫ్యామిలీ, 1 విజన్, 1 మిషన్, ఒకే కుటుంబం, ఒకే లక్ష్యం, ఒకే గమ్యం అంటూ సింగరేణిలో పనిచేస్తున్న అందరూ ఒక కుటుంబం లాగా పనిచేస్తూ సింగరేణి పురోగభివృద్ధికి పనిచేస్తున్నాను. అందరికీ జై సింగరేణి, జై జై సింగరేణి.
కవిత కేసులో ఈడీ సిబిఐలకు నోటీసులు. తదుపరి విచారణ 20కి వాయిదా. మధ్యంతర బెయిల్కు సుప్రీంకోర్టు విముఖత. ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ కోసం బారాసా ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్లో ఈడీ సిబిఐలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణకు ఈ నెల 20కి వాయిదా వేసింది. ఆలోపు మధ్యంతర ఉపశమనం ఇవ్వాలన్న కవిత తరపు న్యాయవాదుల వినతిని తోసిపుచ్చింది. ప్రతి వాదుల వాదనలు వినకుండా అది సాధ్యం కాదని జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. ఆఫ్ అగ్రనేతలకు సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్లకు ముట్టజెప్పి ఢిల్లీ మద్యం విధానాన్ని అనుకూలంగా రూపొందించుకుని అనుచిత లబ్ధి పొందారన్న ఆరోపణలతో కవితపై ఈడీ కేసు పెట్టిన విషయం మనం విదితమే. వరుసగా 6సారి ఐఐటి మద్రాసే మేటి ఉత్తమ వర్సిటీల జాబితాలో మళ్లీ మొదటి స్థానంలో ఐఐఎస్సి బెంగళూరు. ఎన్ఐఆర్ఎఫ్ ఉత్తమ జాబితా విడుదల అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. మన వర్సిటీల ర్యాంకులు ఏటేటా కిందకి. హెచ్సియు 10 నుంచి 17కు చేరిక. ఓయూ 36 నుంచి 43వ స్థానానికి తగ్గింది అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ఎమ్మెల్యే దానంపై కేసు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు మరికొందరిపై జూబ్లీ హిల్స్ స్థానాల్లో కేసు నమోదైంది. జూబ్లీ హిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 69 నందగిరి హిల్స్ లో జిహెచ్ఎంసీకి చెందిన ప్రభుత్వ స్థలం ప్రహారిని ఈ నెల 10న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కూల్చేసినట్లు ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు గుర్తించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలో గురు బ్రహ్మానగర్ చెందిన గోపాల్ నాయక్, రామచందర్ తదితరులు కూల్చివేత ఘటనలో ఉన్నారని ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జి పాపయ్య జూబ్లీహిల్స్ పోలీసులను ఫిర్యాదు చేశారు. ప్రహారీ కూల్చివేతలో 10 లక్షల మేర నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు దానం నాగేందర్, గోపాల్ నాయక్, రామచంద్రపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఖనిజాన్వేషణపై దృష్టి సారించండి, రాష్ట్రాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు. దేశంలో ఖనిజ సంపదకు లోటు లేకున్నా ఇప్పటి వరకు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించలేకపోయామని, ఇక నుంచైనా ఖనిజాన్వేషణపై దృష్టి సారించి లక్ష్యాన్ని చేరుకోవాలని కేంద్ర గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. రుణమాఫీ కాని వారి కోసం స్పెషల్ డ్రైవ్ అంటున్న మంత్రి పొన్నం. అర్హులైన వారందరికీ తెల్ల రేషన్ కార్డులు. అర్హులై ఉండి సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారి కోసం నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి వారందరికీ రుణాలను మాఫీ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక వాక్య. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలాగా పర్యాటక ప్రగతి. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి, పొంగులేటి, తుమ్మలతో కలిసి ఖమ్మం జిల్లా పర్యటన అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా తెలంగాణలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు వెచ్చిస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి బౌద్ధ స్తూపం, కిన్నెరసాని ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రులు భట్టి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రఘురామరెడ్డితో కలిసి సోమవారం ఖమ్మం కిల్లాను సందర్శించారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. బాధితుడికి కిడ్నీ మార్చేందుకు ముందుకొచ్చిన నిమ్స్. నింగి నేల భూగర్భం, విమానాశ్రయ మెట్రో మార్గంలో ప్రత్యేకతలు ఎన్నో అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. శంషాబాద్ విమానాశ్రయం వరకు నిర్మించేందుకు ప్రతిపాదించిన మెట్రో మార్గం పలు ప్రత్యేకతల సమాహారంగా ఉండబోతుంది. ఇప్పటి వరకు హైదరాబాద్ నగరంలో మెట్రో తొలి దశలో నిర్మించినవన్నీ ఆకాశ మార్గాలే. విమానాశ్రయ కారిడార్లో ఆకాశ మార్గంతో పాటు తొలిసారిగా భూమిపై కొంత, భూగర్భంలో మరికొంత దూరం నిర్మించేలా సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ లో పొందుపరిచారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. 2 ఏళ్లలో ఎస్ఎల్బిసి టన్నెల్ పనులు పూర్తి చేస్తామంటున్న మంత్రి కోమటిరెడ్డి. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ రక్కసిని కట్టడి చేయడంతో పాటు 4 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తీర్చేందుకు ఉద్దేశించిన ఎస్ఎల్బిసి టన్నెల్ పనులను వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. 2 సబ్ రిజిస్ట్రార్ల సస్పెన్షన్. కిటికీ నుంచి డబ్బు విసిరేసిన తప్పని వేటు అంటూ ఒక న్యూస్. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్ 1, 2 కార్యాలయాల్లో ఈ నెల 1న అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీ చేశారు. వారిని చూడగానే సిబ్బంది ఒకరు కిటికీ నుంచి 73,140 నగదును విసిరేశారు. అనిసా అధికారులు వీటితో పాటు కార్యాలయం లోపల సిబ్బందికి చెందిన ఒక డెస్క్ లో మరో 21,450 కూడా గుర్తించారు. మొత్తం 94,590 అనాధికారిక సొమ్మును గుర్తించి
రాష్ట్ర వ్యాప్తంగా చర్చానీయాంశమైన ఈ వ్యవహారంలో ప్రభుత్వం తాజాగా చర్యలు చేపట్టింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో రాహుల్ నారీ న్యాయ్ అమలు కావడం లేదు, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు వెల్లడి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కలౌజీ కళాక్షేత్రానికి 45 కోట్లు, సెప్టెంబర్ 9న ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు. కళాక్షేత్రం పూర్తి నిర్మాణానికి మొత్తం 85 కోట్లతో అంచనాతో నిర్మాణం పనులు ప్రారంభం కాగా 40 కోట్లు వెచ్చించింది. మిగతా 45 కోట్ల కోసం ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాయడంతో సోమవారం రాత్రి 45 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ జీవో జారీ చేసింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అక్రమం, ఆవేదన, ఆగ్రహం, ప్రజావానికి తరలి వచ్చిన ఫిర్యాదుదారులు అంటూ న్యూస్. ఫిర్యాదులు స్వీకరిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి ఈ న్యూస్లో చూడొచ్చు. జాతీయ జెండాలతో కమల దండు, జాతీయ జెండాకు వందనం చేస్తున్న బండి సంజయ్, పార్టీ శ్రేణులు ఇతరులు తిరంగా ర్యాలీ. భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్లో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ యాత్ర తెలంగాణ చౌకలో ప్రారంభమై బస్టాండ్ కమాన్ మీదుగా టవర్ సర్కిల్ వరకు కొనసాగింది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరయ్యారు అంటూ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు వెలుగులోని ముఖ్యాంశాలు చూద్దాం. చెరువు భూముల్లో కొనొద్దు, కట్టొద్దు అంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్. మా ముందు పెద్ద టాస్క్ ఉంది. హైదరాబాద్ చుట్టుపక్కల కొందరు బడా నేతలు ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టి ఎవరికి అనుమానం రాకుండా అందులో పేదలను ఉంచుతున్నారు. అందుకోసం ఆ పేదలకు డబ్బులు కూడా ఇస్తున్నట్లు గుర్తించాం. ఇటీవల గాజుల రామారంలో ఇదే తరహాలో 54 ఇళ్లను నిర్మించారు. వాటిని కూడా మేము కూల్చివేశాం అంటున్న ఏవి రంగనాథ్ హైడ్రా కమిషనర్. రాష్ట్రంలో హ్యుందాయ్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు. సీఎం రేవంత్ రెడ్డి సౌత్ కొరియా టూర్లో కంపెనీ అంగీకారం. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో కొరియన్ కంపెనీల పెట్టుబడులు. రాష్ట్రానికి రానున్న ఎల్ఎస్ కంపెనీ ప్రతినిధులు, ప్రముఖ కంపెనీలతో సీఎం చర్చలు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. మెగా ఇంజనీరింగ్ కంపెనీ బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని బీజేపీ ఎల్పీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 10 ఏళ్లలో కంపెనీ 56 పనులు చేపడితే దాంట్లో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని ఆరోపించారు. ఆ కంపెనీ అక్రమాలపై తాము హైకోర్టుకు వెళ్తానని, అవసరమైతే సుప్రీంకోర్టు కూడా వెళ్లి బ్లాక్ లిస్ట్ లో పెట్టిస్తానని మహేశ్వర్ రెడ్డి చెప్పారు. పార్టీల నడుమ మెగా లొల్లి. సొంకిశాల ఘటనతో రాజుకున్న చిచ్చు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం. ఎంక్వైరీ తర్వాత యాక్షన్ ఉంటుందన్న మంత్రి ఉత్తమ్. మెగా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని బీఆర్ఎస్, బీజేపీ డిమాండ్. 10 ఏళ్లుగా మెగాను పెంచి పోషించిన 2 పార్టీలు లక్షల కోట్ల కాంట్రాక్టులతో అపర కుబేరుడి స్థాయికి చేరుకున్న మెగా కృష్ణారెడ్డి భారీ మొత్తంలో పార్టీలకు ఎన్నికల బాండ్లు. 586 కోట్లు బీజేపీకి, 195 కోట్లు బీఆర్ఎస్ కు, 966 కోట్ల బాండ్లలో సింహ విభాగం ఆ 2 పార్టీలకే. ఇప్పుడు కాంగ్రెస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సుంకిశాల ఘటన నేపథ్యంలో మెగా కంపెనీ వ్యవహారం రాజకీయ చిచ్చు రాజేసింది. ఈ నెల 2న జరిగిన ప్రమాదంలో సుంకిశాల షర్జపూల్లోని రిటర్నింగ్ వాల్ కుప్పకూలింది. ఈ ఘటన తర్వాత బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, బీజేపీ నుంచి ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్ను లక్ష్యంగా చేసుకొని ట్వీట్లు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. కవితకు నో బెయిల్ తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. ఈడీ, సిబిఐ వాదన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని వెల్లడి. విచారణ ఈ నెల 20కి వాయిదా అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. 54 సంఘాలతో ఉద్యోగ జేఏసీ ఏర్పాటు. రాష్ట్రంలోని ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం గెజిటెడ్, నాన్ గెజిటెడ్, ఉపాధ్యాయ, రెవెన్యూ, గ్రూప్ 1 తదితర 54 సంఘాలు కలిసి సోమవారం ఉద్యోగ జేఏసీగా ఏర్పడ్డాయి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. మాఫీ కాని అకౌంట్లు సరిచేస్తున్నారు. అర్హత ఉన్న రుణమాఫీ కాని రైతులకు న్యాయం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30,000 అప్లికేషన్ల స్వీకరణ. రూల్స్ ప్రకారం ఉన్నవన్నీ తీసుకుంటున్న ఆఫీసర్లు. ఇప్పటి వరకు 10,000 దరఖాస్తులకు క్లియరెన్స్. అర్హులందరికీ మాఫీ చేసేందుకు సిద్ధమైన సర్కారు. ప్రతిపక్షాల విమర్శలకు చెక్ పెట్టేలా వేగంగా ప్రక్రియ అంటూ ఒక న్యూస్. ఐఫోన్ ఆశ చూపి అకౌంట్ ఖాళీ. ఇంటర్నేషనల్ కాల్స్ తో సైబర్ దోపిడీ. బడే బాయ్ గిఫ్ట్ అంటూ ఐఫోన్ తో గాలం. డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఫోన్ డిస్కనెక్ట్. కొత్త తరహా దోపిడీకి తెరలేపిన సైబర్ నేరగాళ్లు. దేశవ్యాప్తంగా వందలాది కేసులు నమోదు. ఇంటర్నేషనల్ వర్చువల్ నంబర్లతో ఫోన్లు అంటూ ఒక న్యూస్ మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాము. వివిధ దేశాల నంబర్లతో ఫోన్ కాల్స్ వస్తూ ఏదో విధంగా మభ్య పెడుతూ మన అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు ఈ సైబర్ నేరగాళ్లు.
కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రజలు ఉండాలని ప్రభుత్వాలు కోరుతున్నాయి. సైబర్ కేటగాళ్లు ఇంటర్నేషనల్ వర్చువల్ నెంబర్లతో కాల్ చేసి బ్యాంక్ అకౌంట్లను ఖాళీ చేస్తున్నారు. బడే బాయ్ చోటే బాయ్ గిఫ్ట్ పేరుతో ఐఫోన్లను ఆశ చూపి డబ్బులు కొట్టేస్తున్నారు అంటూ న్యూస్. పోలీస్ స్టేషన్ ముందే దోపిడీ, కారు అద్దాలు పగలగొట్టి 10 లక్షలు చోరీ, సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఈ ఘటన అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాడ మస్తు పైసలున్నాయి, మా వద్ద లేవు. కృష్ణా జలాలపై మన ఎస్ఓసి మీద ఏపీ వింత వాదన అంటూ ఒక న్యూస్. నీళ్లతో సంబంధం లేని అంశాలను తెరపైకి తలసరి ఆదాయం, రాష్ట్రంలోని గనుల ప్రస్తావన, తెలంగాణలో విలువైన ఖనిజాలు ఉన్నాయంటూ కామెంట్స్. హైదరాబాద్ లాంటి రాజధాని తమకు లేదని వాక్య. KWDT 2లో తెలంగాణ ఎస్ఓసికి ఏపీ కౌంటరు దాఖలు. 555 TMCలకు ఒప్పుకునేది లేదని ప్రకటన అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఏటీఎం కార్డుల లెక్క కొత్త రేషన్ కార్డు, ఈ పాస్ మిషన్లో స్వైప్ చేసి సరుకులు తీసుకునేలా ఏర్పాట్లు. రేషన్ కార్డులో ప్రత్యేక చిప్ యాడ్ చేస్తున్నారు. స్విప్ చేయగానే వివరాలన్నీ డిస్ప్లే. ప్రత్యేకంగా చర్చిన కేబినెట్ సబ్ కమిటీ. హర్యానా, యూపీ, ఒడిశా విధానాలపై అధికారుల అధ్యయనం అంటూ మనకు ఒక కొత్త టెక్నాలజీ రాబోతుంది. పెట్టుబడులే లక్ష్యంగా సీఎం టూరు. బీఆర్ఎస్ తప్పుడు ప్రచారాన్ని జనం నమ్మరు అంటున్న ఎంపీ చామల. కేటీఆర్ది సూటు బూటు హడావిడి అంటున్న ఆది శ్రీనివాస్. దావోస్కు వెళ్లి తెచ్చిన కంపెనీలెన్ని, ఇచ్చిన ఉద్యోగాలెన్ని అంటున్న ఆది శ్రీనివాస్. సీఎం అమెరికా టూర్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారంటూ ఫైర్ అవుతున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మెగా కంపెనీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి, మెగాపై చర్యలేవి అంటున్న కేటీఆర్. రాహుల్ గాంధీని ప్రశ్నిస్తూ కేటీఆర్ ట్వీట్. సుంకిశాల ప్రాజెక్టు రిటర్నింగ్ వాల్ కూలిన ఘటనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. 15 ఆగస్టు వేడుకల్లో ఇబ్బందులు కలగొద్దు, ఏర్పాట్లపై అధికారులకు సీఎస్ శాంతికుమారి ఆదేశం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని చీఫ్ సెక్రటరీ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. సోమవారం డీజీపీ జితేందర్ ఇతర శాఖల అధికారులతో కలిసి గోల్కొండ కోటలో ఏర్పాట్లపై ఆమె పరిశీలించారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. గూగుల్ సేవలకు బ్రేక్ అంటూ ఒక బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా వేలాది మందికి సమస్య. నిలిచిన జీమెయిల్, డ్రైవ్, యూట్యూబ్ సేవలు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో గూగుల్ సేవలు నిలిచిపోయాయి. సోమవారం మధ్యాహ్నం 2:20 ప్రాంతంలో జీమెయిల్, డ్రైవ్, యూట్యూబ్ సేవలకు అంతరాయం కలిగింది. దీంతో వివిధ దేశాల్లోని వేలాది మంది ఇబ్బంది పడ్డారు. జీమెయిల్లో మెయిల్స్ లోడ్ కాలేదని, గూగుల్ డ్రైవ్ లో డాక్యుమెంట్లు ఓపెన్ చేయలేకపోయామని కస్టమర్లు కంపెనీకి ఫిర్యాదు చేశారు. యూట్యూబ్ కూడా ఓపెన్ కాలేదని మరికొంతమంది ఆరోపించారు. ఈ మేరకు డౌన్ డిటెక్టర్ వెబ్సైట్ ఈ విషయాన్ని వెల్లడించింది. గూగుల్ ఇతర సర్వీసుల పైన ప్రభావం కనిపించిందని పేర్కొంది. మెయిల్స్, డ్రైవ్, యూట్యూబ్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించగా గేట్వే టైమ్ అవుట్ అంటూ ఎర్రర్ చూపించిందని తెలిపారు. గూగుల్ సేవలు నిలిచి చాలా మంది వినియోగదారులు ఇబ్బంది పడగా మరికొంతమంది మాత్రం ఆన్లైన్లో దీనిపై ఫన్నీగా స్పందించారు. గూగుల్ ఎందుకు ఆగిపోయిందో తెలుసుకోవడానికి తాను గూగుల్ చేసేందుకు ప్రయత్నించానని ఓ యాజర్ పోస్ట్ చేసిన విషయం మనం చూస్తున్నాం. ఖమ్మం కిల్లాపై 30 కోట్లతో రోప్ వే. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో భక్త రామదాస్ కంచర్ల గోపన్న ఉపయోగించిన బావిని పరిశీలిస్తున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారెడ్డి, ఎంపీ రఘురామరెడ్డి ఈ చిత్రంలో చూడొచ్చు. టూరిజం డెవలప్మెంట్స్ కు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం, ఏకో టెంపుల్ టూరిజానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని వాక్య. నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుంది అని జూపల్లి. కిన్నెరసాన్లో మంత్రుల బోటు షికారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కిన్నెరసాన్లో లాంచ్లో షికారు చేస్తున్న మంత్రులు బట్టి విక్రమార్క, జూపల్లి ఎమ్మెల్యేలు ఈ చిత్రంలో చూడొచ్చు. ఇవాళ డిఎస్సి ప్రిలిమినరీకి రాష్ట్రంలోని సర్కార్ స్కూళ్లలో టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి పరీక్షల ప్రిలిమినరీ కీ మంగళవారం రిలీజ్ కానున్నది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాటు చేశారు. కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను వెబ్సైట్ లో పెట్టనున్నారు. ఏమైనా సాంకేతిక సమస్యలు ఏర్పడితే బుధవారం రిలీజ్ చేస్తామని అధికారులు తెలిపారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. బీజేపీకి మందకృష్ణ మాదిగా అమ్ముడుపోయాడు అంటూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ చెన్నయ్య
ఒక సమావేశంలో వెల్లడి అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాము. మందకృష్ణ మాదిగ మనువాద బీజేపీకి అమ్ముడు పోయాడని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి చెన్నయ్య ఆరోపించారు అంటూ ఒక న్యూస్. 300 జీవో బాధితుల ఉద్యోగుల వివరాలు ఇవ్వండి, అన్ని శాఖలకు జేఏడి ఆదేశం. మేడిగడ్డ డ్రోన్ కెమెరా కేసులో హైకోర్టు స్టే, పిటిషనర్లను అరెస్టు చేయొద్దని ఆదేశం. విచారణ సెప్టెంబర్ 5కు వాయిదా. మేడిగడ్డ బ్యారేజీని కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలు సందర్శించినప్పుడు నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్తో వీడియోలు తీశారనే కేసులో హైకోర్టు స్టే విధించింది. కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకట రమణారెడ్డి, బాల్క సుమన్ పై మహాదేవ్పూర్ పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తును తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా విచారణ చేయొద్దని ఆదేశించారు. పిటిషన్లను అరెస్టు కూడా చేయరాదని చెప్పింది. డ్రోన్ కెమెరాతో వీడియోలు తీస్తే ప్రాజెక్టుకు నష్టం వాటిల్లుతుందనే అభియోగాలకు పొంతన లేదని, దీనిపై లోతుగా విచారణ చేస్తామని జస్టిస్ కె లక్ష్మణ్ సోమవారం వెల్లడించారు అంటూ ఒక న్యూస్. సీతారామ ప్రాజెక్టు కేసీఆర్ కృషి ఫలితమేనని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సీతారామ క్రెడిట్ ను కొట్టేయాలని కాంగ్రెస్ పార్టీ అపసోపాలు పడుతుందని ఎద్దేవా చేశారు. సీతారామకు రిబ్బనింగ్ కటింగ్ చేసే అవకాశం మాత్రమే కాంగ్రెస్ మంత్రులకు వచ్చింది, కానీ ప్రాజెక్టు కట్టినట్టు వారు కటింగ్ ఇస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. అప్పుడు కలెక్షన్ సెంటర్లు, ఇప్పుడు కాల్ సెంటర్లు. హరీష్ రావుపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించడంలో హరీష్ రావు కీలక పాత్ర పోషించారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఆయనే 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఇరిగేషన్ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య మంత్రిగా పనిచేశారని గుర్తు చేశారు. అప్పుడు కలెక్షన్ సెంటర్లు నడిపి ఇప్పుడు రైతుల కోసం కాల్ సెంటర్లు అంటూ డ్రామాలు ఆడుతున్నారని, ఎన్నికల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా హరీష్ కు అహంకారం మాత్రం తగ్గలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విఆర్ఎస్ తీసుకున్న మాజీ డిహెచ్ గడల పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మాజీ డైరెక్టర్ డాక్టర్ గడల శ్రీనివాస్ విఆర్ఎస్ ను ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు హెల్త్ సెక్రటరీ క్రిస్టియానా జెడ్ చోంగ్ము ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వులు తాజాగా వెలుగులోకి వచ్చాయి అంటూ ఒక న్యూస్. 54 సంఘాలతో ఉద్యోగ జేఏసీ ఏర్పాటు. చైర్మన్ గా టీఎన్జిఓ ప్రెసిడెంట్ జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ గా టీజీఓ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు. ప్రభుత్వంతో చర్చల కోసం 15 మందితో స్టీరింగ్ కమిటీ. 317 జీవో సవరణ, సిపిఎస్ రద్దు సహా సర్కార్ ముందు పలు డిమాండ్లు అంటూ ఒక కొత్తగా జేఏసీ ఏర్పాటు. సింగరేణి బొగ్గు గనులు, ఇక టూరిస్ట్ ప్లేసులు, ఓపెన్ కాస్ట్ మైన్స్ వద్ద హోటళ్లు, రెస్టారెంట్ల ఏర్పాటుకు కసరత్తు. సింగరేణిలో మూసివేసిన ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులను టూరిస్ట్ ప్లేసులుగా మార్చడంతో పాటు సమీప గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించే మార్గాలపై యాజమాన్యం ప్రణాళికలు రూపొందిస్తుంది. కోల్ మైన్స్ నుంచి వచ్చే నీటిని వినియోగించుకుంటూ ఫ్లోటింగ్ హోటళ్లు, రెస్టారెంట్, చేపల పెంపకం, వనాల పరిరక్షణ వంటి చర్యలు తీసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ఇందుకోసం స్థానిక సహాయక సంఘాలను ప్రోత్సహించాలని చెప్పారు. దీంతో వాటి సాధ్యాలపై సింగరేణి సిఎండి బలరాం నాయక్ దృష్టి సారించారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి జిల్లాను టూరిజం సెంటర్ గా మారుస్తాం, జిల్లాలో పర్యాటక కేంద్రాలను, అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రులు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు చూద్దాం. పెట్టుబడులకు కొరియా సిద్ధం. వరంగల్లోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో దక్షిణ కొరియా పెట్టుబడులు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. టెక్స్టైల్ ఫెడరేషన్ సానుకూలత. ఆ దేశ పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ సమావేశం. తెలంగాణలో హ్యుందాయి మెగా టెస్టింగ్ సెంటర్. విద్యుత్తు, గ్యాస్, బ్యాటరీల తయారీలో ఎల్ఎస్ కార్పొరేషన్. అంతర్జాతీయ స్థాయిలో మౌలిక వసతులు సమకూర్చాం, అన్ని విధాలా సహకరిస్తాం, మా రాష్ట్రానికి రండి, ప్రతినిధులతో సమావేశాల్లో ముఖ్యమంత్రి పిలుపు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. వర్సిటీలో నాసీ విద్య. పడిపోతున్న ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయు ప్రమాణాలు. విశ్వవిద్యాలయాల్లో నియామకాలు లేవు, పరిశోధనలు కరువు, ఏళ్ల తరబడి ఖాళీలు, సకాలంలో భర్తీ కాని వీసీ పోస్టులు. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ వెల్లడి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. వైద్య విద్య నాణ్యత మిథ్య. ప్రైవేటులో పుట్టగొడుగుల్లా మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ ప్రైవేటులో కలిపి 60-70% ప్రొఫెసర్లు లేనివే అధికం, రోగులు లేకుండానే ప్రాక్టికల్స్ అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. మరోసారి ఆకర్ష. కాంగ్రెస్ లోకి జిహెచ్ఎంసీ పరిధిలోని 6 ఎమ్మెల్యేలు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి తిరిగి రాగానే చేరికలు.
బీజేపీతో బీఆర్ఎస్ నేతలు టచ్ లోకి వెళ్లారన్న ప్రచారంతో అప్రమత్తం. కొందరు నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చే అవకాశం అంటూ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు బీజేపీతో టచ్ లోకి వెళ్లారన్న వార్తల నేపథ్యంలో ఆపరేషన్ ఆకర్ష్ కు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి పదును పెట్టారు. జిహెచ్ఎంసీ పరిధిలోని 1.5 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారా? ప్రస్తుత విదేశీ పర్యటనలో ఉన్న సీఎం హైదరాబాద్ కు తిరిగి రాగానే మరో విడత చేరికలుంటాయా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. వాస్తవానికి సిపిఐ ఎమ్మెల్యేలతో కలిపి 65 మంది సభ్యుల మద్దతుతో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కాలం నిలవబోదంటూ కేసీఆర్ సహా బీఆర్ఎస్ ముఖ్య నేతలు చేసిన ప్రకటనతో అప్రమత్తమైన సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసిన సంగతి మాకు తెలిసిందే. అందులో భాగంగానే దానం నాగేందర్ మొదలుకొని 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దశల వారీగా కాంగ్రెస్ లో చేరారు. గతంలో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా శాసనసభాపక్షం ఏర్పాటు చేయించి బీఆర్ఎస్ లో విలీనం చేయించుకున్న తీరుగానే బీఆర్ఎస్ కు చెందిన 26 మంది ఎమ్మెల్యేలతో శాసనసభాపక్షాన్ని ఏర్పాటు చేయించి సిఎల్పిలో విలీనం చేయించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక రచించారన్న ప్రచారం జరిగింది. బడ్జెట్ సమావేశాలకు ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలనుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారు. కొంతమందితో ముఖాముఖి సమావేశమై హామీలిచ్చారు. కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లేని గ్రేటర్ హైదరాబాద్ శివారు నియోజకవర్గాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తదితరులతో చర్చలు కూడా జరిపారని జైన్ చేసుకున్నారని మనం చూడొచ్చు. కమలంలో కుర్చీ పోరు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ. రేసులో ఈటల రాజేందర్, రామచందర్ రావు. ఎత్తులకు పై ఎత్తుల్లో ఆశావాహులు. ముఖ్య నేతల మధ్య సయోధ్యలేమి. ఆచి తూచి జాతీయ నాయకత్వం. కొత్త ఇన్ఛార్జి పైన సందిగ్ధం అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. సెబీ చైర్మన్ అక్రమ పెట్టుబడులపై కాంగ్రెస్ బీజేపీ డి. జేపీసీతో విచారణకు మోదీకి భయం ఎందుకు? మాధవి బూచ్ రాజీనామా చేయరేంటి? రాహుల్. 20,000 కోట్లకు పైగా బినామీ లావాదేవీలు అంటున్న జయరాం రమేష్. జేపీసీ వేయకుంటే ఆందోళనలు అంటున్న కేసీ వేణుగోపాల్. మాధవి వైదొలగాలి. ఇండియా ఎంపీలు నేతలు ఆమెకు అండగా. సెబీ బీజేపీ అదానీ గ్రూప్ సోరెస్ ఏజెంట్ గా రాహుల్ వ్యవహరిస్తున్నారు. ఆర్థిక అరాచక వ్యాప్తికి కాంగ్రెస్ కుట్ర అంటున్న రవిశంకర్. రాహుల్ సంపద 59% పెరిగింది అంటున్న మాలవీయ. చైనా ఆదేశాలతోనే రాహుల్ మౌనం అంటూ ఒక న్యూస్. బంగ్లా హిందువులపై దాడుల గురించి అందుకే ఆయన స్పందించట్లేదు. దేశాన్ని కులాల పేరుతో విభజించే కుట్ర. కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. మస్తాన్ సాయి అరెస్ట్. లావణ్య రాజ్ తరుణ్ కేసులో కదిలిన డ్రగ్స్ డొంక. వారికి మాదక ద్రవ్యాలు అందించింది అతడే. విజయవాడలో విచారిస్తున్న సెబ్ అధికారులు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెచ్చి గుంటూరు, బెజవాడ, హైదరాబాద్ లో కొన్ని హోటళ్ల ద్వారా దందా. డ్రగ్స్ వ్యవహారంలో ఇప్పటికే 4 అరెస్ట్. సినీ నటులు రాజ్ తరుణ్, లావణ్య కేసులో డ్రగ్స్ వ్యవహారం నిజమేనని తేలింది. వారికి మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన కీలక నిందితుడు టేకీ రావి సాయి మస్తాన్ రావు. విజయవాడ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు సోమవారం గుంటూరులో అరెస్ట్ చేశారు. వాస్తవానికి వేరొక కేసులో ఈ నిందితుడికి అరెస్ట్ చేస్తే హత్యాచార నిందితుడిని శిక్షించాలంటూ ఢిల్లీలో మెడికోల ధర్నా. కావాలంటే ఉరి తీసుకోండి. ట్రైనీ డాక్టర్ పై హత్యాచారానికి పాల్పడ్డ నిందితుడి వ్యాఖ్యలు. గాంధీ కాలేజీలో నిరసన. ఆ ఘోరానికి పాల్పడడానికి ముందు 2 సార్లు రెడ్ లైట్ ఏరియాకు, హత్యాచారం తర్వాత ఇంటికి వెళ్లి నిద్ర అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. విధి నిర్వహణలో ఉన్న వైద్యురాలిపై దారుణంగా అత్యాచారం చేసి ఆమె ప్రాణాన్ని బలిగొన్నన్న దోష భావన లేదు. దొరికితే శిక్ష పడుతుందన్న భయము లేదు. పోలీసులు తనను పట్టుకున్నప్పుడు కూడా అతని కళ్ళల్లో ఎలాంటి పాశ్చాత్యం లేదు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. మోదీ 11వ సారి 15న ఎర్రకోటపై జాతీయ జెండా ఎగరవేయనున్న భారత ప్రధాని మోదీ. దేశ రాజధానిలో ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగరవేసిన తొలి కాంగ్రెసేతర ప్రధానిగా మోదీ రికార్డు సృష్టించనున్నారు. ఇంతకు ముందు కాంగ్రెస్ నుంచి జవహర్ లాల్ నెహ్రూకు మాత్రమే ఈ ఘనత సాధించారు. వచ్చే సంవత్సరం మళ్లీ జెండా ఎగరవేస్తానని గత ఏడాది ఆగస్టు 15న ప్రకటించిన మోదీ జోష్యం ఇప్పుడు నిజం కానుంది. అప్పట్లో ఆయన గత దశాబ్ద కాలంలో తాను సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ భవిష్యత్తుకు
రోడ్ మ్యాప్ తో తిరిగి వస్తానని జాతికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాబోయే 5 ఏళ్లకు ఆయన ఎలాంటి విజన్ ను ప్రకటిస్తారోనని ఆసక్తి నెలకొంది. భారత్ను 2043 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్నది ఆయన దీర్ఘకాలిక లక్ష్యం అయినప్పటికీ మారుతున్న రాజకీయ ముఖ చిత్రం కొత్త సవాళ్లను తెరపైకి తెచ్చే అవకాశం ఉంది. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ ప్రతిపక్షాలను ఉద్దేశించి మోదీ ప్రసంగించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ అంతటా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారని ఒక న్యూస్. గురుకులాలను పట్టించుకునే వారే కరువు అంటున్న కేటీఆర్. 8 నెలల్లో 36 మంది విద్యార్థులు చనిపోయారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పటికే 500 మంది జ్వరంతో బాధపడుతున్నారు. అధ్యయనానికి ఆర్ఎస్ ప్రవీణ్ ఆధ్వర్యంలో కమిటీ అంటున్న కేటీఆర్. సిరిసిల్ల జిల్లాలో విద్యార్థి అనిరుద్ధ్ కుటుంబానికి పరామర్శ అంటూ కేటీఆర్ యొక్క న్యూస్ చూడొచ్చు. ఆ రెండింటిని ఒకే జిల్లా చేయాలి, వరంగల్ హన్మకొండలను కలపాలని డిమాండ్. కలిపివేసి వరంగల్ జిల్లాగా మార్చాలి. నేడు కాళోజీపేట సదస్సు పరకాలను అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని ఆందోళన. వరంగల్ హన్మకొండ జిల్లాలను కలిపేసి వరంగల్ జిల్లా పేరుతో ఒకే జిల్లా చేయాలనే డిమాండ్ ఊపందుకుంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో విభజన ప్రక్రియ శాస్త్రీయంగా జరగలేదనే అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జిల్లాల విభజనపై న్యాయ నిపుణులతో కమిటీ వేస్తామని, ఈ కమిటీ సూచనలకు అనుగుణంగా జిల్లాల విభజన సమీక్షిస్తామని ప్రకటించింది అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. నా నల్గొండను బంగారు కొండ చేయాలని టన్నెల్ అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండతో నాది పేగుబంధం, ప్రేమబంధం. నేను ఎక్కడున్నా నల్గొండ పేరు వినపడితే, నల్గొండ మనిషి కనబడితే ఎమోషన్ అయితా. నల్గొండ క్లాక్ టవర్ నుంచి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దాకా ఒకటే ఫీలింగ్. అందుకే నాకు పదవుల కన్నా నల్గొండ ప్రజలే ముఖ్యం. అందరికీ రాజకీయం కావాలి, గెలుపోటములు కావాలి, కానీ నాకు నా నల్గొండ కావాలి, నా నల్గొండ జనం కావాలి. నాపై 30 ఏళ్ల ప్రజా జీవితంలో ఏనాడు నల్గొండ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేయలేదు అంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇందిరమ్మ ఇళ్లకు కసరత్తు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల సాయం. జిల్లాలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు. నియోజకవర్గానికి 3500 ఇళ్ల కేటాయింపు. మార్గదర్శకాలు వెలువడిన తర్వాత అర్హుల ఎంపిక. శిథిలావస్థకు చేరిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు. పర్యవేక్షణ లేక వస్తువులను ఎత్తుకెళ్లిన దొంగలు అంటూ ఈ చిత్రంలో చూడొచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద కొత్త ఇళ్లను మంజూరు చేసేందుకు కసరత్తు చేస్తుంది. నియోజకవర్గానికి 3500 ఇళ్లను కేటాయించింది. అర్హుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఈ ఏడాది ఇప్పటికే 1.3 లక్షల మందికి పైగా టేకీలపై వేటు. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో ఐఐటి మద్రాస్ టాప్. సిబిసిఎఫ్ఐ హెండెన్బర్గ్ మరిన్ని ఆరోపణలు. 2036 నాటికి స్త్రీ పురుష నిష్పత్తి మెరుగుదల. టిటిడికి పంజాబ్ వ్యక్తి 20 కోట్ల విరాళం అంటూ ముఖ్యాంశాలు మనం చూస్తున్నాం. సర్కారుపై ఉద్యోగుల జంగ్ సైరన్. తెలంగాణ ఉద్యమం తర్వాత తొలిసారి ఉద్యోగ జేఏసీ ఏర్పాటు. చేతులు కలిపిన రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు. 53 సంఘాల సంయుక్త ప్రకటన. హామీల అమలుకు డిమాండ్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి పాలనలో ఆత్మగౌరవం దక్కక విధి నిర్వహణలో అవహేళనలు, ద్వితీయ శ్రేణి పౌరులుగా అవమానాలు ఎదుర్కొన్న ఉద్యోగులు తెలంగాణ మలిదశ పోరాటంలో ప్రధాన భూమిక పోషించారు. ఉద్యోగ సంఘాలన్నింటినీ ఏకం చేసి జేఏసీగా ఏర్పడి రాజకీయ పార్టీలతో సమానంగా ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించారు. పెన్ డౌన్లు, నల్ల బ్యాడ్జీలతో నిరసనలు కొనసాగించేది కాకుండా సకల జాతుల సమ్మెలో కీలక పాత్ర పోషించారు. పోరాట ఫలితంగా ఆవిర్భవించిన తెలంగాణలో అధికారం చేపట్టిన కేసీఆర్ చరిత్రలో ఎన్నడూ లేనంత ఉద్యోగాలకు 44% ఫిట్మెంట్ ఇచ్చి ఇతర డిమాండ్లను పరిష్కరించారు. 10 ఏళ్ల పాటు ఫ్రెండ్లీ గవర్నమెంట్ తో స్వర్ణ యుగాన్ని చూసిన ఉద్యోగులు గత ఎన్నికల్లో తమకు హామీలిచ్చి మరిచిన కాంగ్రెస్ సర్కారుపై జంగు సైరన్ మోగించడానికి సిద్ధపడ్డారు అంటూ నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ చూస్తున్నాం. కేవలం 8 నెలల్లో రేవంత్ తెచ్చింది 50,000 కోట్ల అప్పు. ఒక్క ప్రాజెక్టు లేదు, ప్రజా సంక్షేమము లేదు. రేవంత్ హయాంలో అప్పుల కుప్పగా తెలంగాణ. తెచ్చిన అప్పు ఎటుపోతుందో తెలియని సందిగ్ధం. బీఆర్ఎస్ పాలనలో తెచ్చిన ప్రతి పైసా వినియోగం. మౌలిక వసతుల కల్పనకు, సంక్షేమానికి పెద్దపీట. 10 ఏళ్లలో గణనీయంగా పెరిగిన రాష్ట్ర సంపద. తలసరి జిఎస్పి రాబడి అన్నింటా రాష్ట్రం టాప్ అంటూ నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ చూస్తున్నాం.
గురుకులానికి పట్టని దళిత విద్యార్థిని పాఠశాల 3వ అంతస్తు నుంచి పడిన బాలిక నడుముకు గాయం, తమకు సంబంధం లేదని బాలిక తల్లితో లేఖ రాయించుకున్నారన్నట్టు ప్రచారం జరిగింది. ములుగు గురుకులంలో 9న ఈ ఘటన. రాజన్న సిరిసిల్ల జిల్లా భూపాల్లో గురుకుల విద్యార్థి అనిరుద్ధ్ తల్లిదండ్రులను పరామర్శిస్తున్న కేటీఆర్ న్యూస్ చూడొచ్చు. కట్టింది మేము, కటింగ్ మీద క్రెడిట్ కొట్టేందుకు కాంగ్రెస్ అపసోపాలు. సీతారామ పంప్ హౌజుల్లో 10 పైసల పనైనా చేశారా? 7 నెలల పాలనలో భూసేకరణ చేసి కట్టినరా? ఇందిరాసాగర్ ను రీడిజైన్ చేసి సీతారామ నిర్మించిన 67 టీఎంసీలతో ఖమ్మం జిల్లాలో 2 పంటలకు నీళ్లు, 75 కోట్లతో 1,50,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామంటున్న డిప్యూటీ సీఎం భట్టికి నోబెల్ ఇవ్వచ్చు అంటూ హరీష్ రావు ఎద్దేవా. రాష్ట్రంలో హుందాయ్ కార్ల మెగా టెస్ట్ సెంటర్, వరంగల్ టెక్స్టైల్ పార్కులో పెట్టుబడులు, తెలంగాణపై దృష్టి, కొరియా కంపెనీల ఆసక్తి, కొరియన్ కంపెనీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అంటూ ఒక న్యూస్. రాహుల్ పై ఒక సూటి ప్రశ్న, మెగాపై ఎందుకు మెతక వైఖరి? 10 రోజులైనా సుంకిశాలపై చర్యలేవి? తెలంగాణలో మీ సర్కారు తీరు ఓకేనా? కాంగ్రెస్ అగ్రనేతకు కేటీఆర్ సూటి ప్రశ్న అంటూ ఒక న్యూస్. అసెండ్ భూముల్లో వెంచర్, బహిరంగంగానే 100 ఫీట్ల రహదారుల నిర్మాణం, అసెండ్దారుల నుంచి 99 ఏళ్లకు లీజు ఒప్పందం, కొందరు రైతుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు, నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న రెవెన్యూ శాఖ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అదేవిధంగా గని కార్మికుల పిఎఫ్ కాంట్రాక్టు జేబుల్లోకి, సింగరేణిలో కుంభకోణం, శ్రీరాంపూర్ ఓసీపీలో కార్మికుల పిఎఫ్ ఎగవేత, ప్రసాద్ సుసి హైటెక్ ప్రాజెక్టు మాయజాలం, 15 కోట్ల మేర కాంట్రాక్టు కార్మికుల పిఎఫ్ మాయం, కొత్తగూడెం జీవీఆర్ ఓసీపీలోనూ ఇదే తంతు. పరోక్షంగా సహకరిస్తున్న సింగరేణి అధికారులు, 17 ఓసీపీలో 100 కోట్ల అక్రమాలు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. విద్యార్థుల మరణాలు సర్కారు హత్యలే, పిల్లల కుటుంబాలకు న్యాయం చేయాలి అంటున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ ఒక న్యూస్. సర్కారు బడిలో ఫుడ్ పాయిజన్, 24 మంది విద్యార్థులకు అస్వస్థత, 108 వాహనంలో ఖేడ్ దవాఖానకు తరలింపు, కలిహేర్లోని బీబీపేట ప్రభుత్వ పాఠశాలలో ఈ ఘటన. ప్రధానోపాధ్యాయుడు నర్సింగ్ పై సస్పెన్షన్ వేటు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఫిలిం ఫెస్టివల్లో ఈఎంఆర్సి సత్తా, లఘు చిత్ర రూపకల్పనలో గుత్తికోయ పిల్లలతో రఘుపతి, రీచింగ్ బి అన్రిచ్డ్ అనే లఘు చిత్రానికి మొదటి బహుమతి, అటవీ ప్రాంతాల్లోని విద్యార్థుల స్థితిగతులపై డాక్యుమెంటరీ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషనర్ కమర్షియల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కమ్యూనికేషన్స్ యూజీసీ సిఈసి ఆధ్వర్యంలో 16వ అంతర్జాతీయ ప్రకృతి ఫిల్మ్ ఫెస్టివల్ కోసం నిర్వహించిన లఘు చిత్ర పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీలోని ఎడ్యుకేషనల్ మల్టీమీడియా రీసెర్చ్ సెంటర్ సత్తా చాటింది. ఏసీబీకి చిక్కిన ఇరిగేషన్ ఏఈ, 6,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఏఈగా పనిచేస్తున్న గుగులోత్ గోపాల్ లంచం తీసుకుంటూ సోమవారం ఏసీబీకి పట్టుబడ్డాడు అంటూ ఒక న్యూస్. ప్రతి ఇంటిపైన తిరంగా జెండా ఎగరాలి, హర్ ఘర్ తిరంగా ర్యాలీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరియు బీజేపీ నాయకులు ఈ చిత్రంలో చూడొచ్చు. ఇక నుంచి రోడ్లపైకి ఈవీ బస్సులు, కరీంనగర్ రీజన్ కు 70 కేటాయింపు, వర్క్షాప్ లోకి వచ్చిన 35 బస్సులు, త్వరలో మిగతావి. 3 గంటల ఛార్జింగ్ తో 350 కిలోమీటర్ల ప్రయాణం. ఇకపై రోడ్లపై ఎలక్ట్రిక్ బస్సులు రైమని దూసుకెళ్లనున్నాయి. డీజిల్ వ్యయాన్ని తగ్గించుకోవాలనే లక్ష్యంతో ఆర్టీసీ పర్యావరణ హితమైన ఎలక్ట్రికల్ బస్సుల వైపు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 1000 బస్సులను కొనుగోలు చేసింది. ప్రతి రీజన్ లో ప్రయాణికుల రద్దీని బట్టి కేటాయించింది. కరీంనగర్ రీజన్ కు 100 బస్సులు అవసరం ఉంటాయని ఉన్నతాధికారుల నివేదిక పంపించగా, కొత్తగా కొనుగోలు చేసిన ఎలక్ట్రిక్ బస్సుల్లో ప్రస్తుతం 70 సూపర్ లగ్జరీ బస్సులు కేటాయించారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అధికారం కోసం కాంగ్రెస్ అడ్డగోలు హామీలు, రైతుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే సమతూకం, పెట్టుబడులు భారీగా వచ్చాయి అంటున్న జయప్రకాష్ నారాయణ ఒక వాక్య. ఇప్పటివరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాం. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయభిలాషులు, మిత్రులకి నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చూస్తూనే ఉండండి దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి.